హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇంకా ఇవాల్టి వీడియో చూడండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కోనసీమలో జరిగిన పెళ్ళండి. ఇక్కడంతా ఎంత పచ్చదనంగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే ఈ పెళ్లి సెట్టింగ్ కూడా చాలా బాగుందండి. ఫ్లవర్స్ డెకరేషన్ మనం మామూలుగా ఇక్కడ చూస్తుంటాం, కానీ ఇక్కడ చూడండి గోవు ఆవు రెండింటినీ కూడా ఇలా కళ్యాణ మండపం వద్ద సెట్ చేశారు. అలా చూస్తే రియల్గా అనిపిస్తుందండి. ఇక ఫ్లవర్స్ డెకరేషన్ చూడండి దగ్గరగా, చాలా ఫ్రెష్‌గా చాలా బాగా అనిపించింది. ఇక నేను ఎక్కడికెళ్ళాననేసి యాడ్ చేస్తాను. ఇదిగోండి పైన బోర్డ్ కనిపిస్తుంది చూడండి. అమలాపురం, రాజమహేంద్రవరం. అంటే నేను రావులపాలెంలో ఉన్నానండి. ఇక్కడి నుంచి దగ్గర అమలాపురం. నెక్స్ట్ రాజమండ్రి. ఇక మార్నింగే మ్యారేజ్ అయిపోయిన తర్వాత జర్నీ స్టార్ట్ చేశామండి. ఇక పొలాలైతే ఎంత బాగున్నాయంటే మొత్తం గ్రీనరీనే ఉంటుందండి. అక్కడక్కడ ఇలా కొద్దిగా ఇంకా పైరు వేయలేదు. ఇలా చూడండి కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, తోటలైతే మనం మామూలుగా చూస్తుంటాం, కానీ ఇక్కడ ఇట్లా అన్ని చెట్లు ఒకటే దగ్గర ఇంత గ్రీన్‌గా ఇక్కడ మనకెక్కడ కనిపించవండి. ఇక కట్ చేస్తే మేము వాడపల్లి అనే ఊరికెళ్ళామండి. రావులపాలెం నుంచి, అంటే ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. మన విజయవాడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ. ఫస్ట్ టైం అండి ఇక్కడికెళ్ళడం. ఇదిగోండి వెళ్తూ ఉన్నాము గుడికి. వాడపల్లి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండి. మన తిరుమల లాగా. అంటే విగ్రహం మాత్రం కొంచెం చిన్నగా ఉంది. కానీ సెట్టింగ్ అంతా కూడా అలాగే పెట్టారండి. ఇది క్యూ లైను. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 12 అలా అయిందండి. ఆఫ్టర్నూన్ అయింది. బాగా ఎండగా ఉందండి. ఇంత చల్లగా ఉన్నా కూడా చుట్టూ బాగా ఎండ అయితే ఉందండి. బాగా స్వెట్టింగు ఫుల్లు. కానీ ఇక్కడ జనాలైతే ఎంత బాగా మర్యాద ఇస్తారండి. ఎవ్వరు ఈవెన్ ఆటో వాళ్ళు కానీ అండి, అండి అని చాలా మర్యాదగా మాట్లాడుతుర్రండి. కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనకి ఒక పట్టాన అర్థం కాదండి. కొంచెం స్పీడ్‌గా ఉంటుంది లాంగ్వేజ్. ప్రతి మాటకి అండి అనేసి యాడ్ చేస్తారండి. ఇంకా దర్శనం అయిపోయి వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళామండి. ఎక్కడనేసి చూడండి, ఇక్కడ నర్సరీ దగ్గర ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. మనకు కూడా ఉంటాయి కానీ ఇంత బాగా అనిపించవు. అంటే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ బాగుండడం వల్ల ఫ్లవర్స్ కూడా చూడండి, ఈ మందారం పూలైతే ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. యెల్లో కలరు డబల్ సైజ్‌లో ఉన్నాయండి ఆల్మోస్ట్. నర్సరీలంతా కూడా చాలా బాగున్నాయి. మనకు ఓపిక ఉంటే ఇక్కడి నుంచి మొక్కలు తీసుకొచ్చి మనం పెంచుకోవచ్చు. మాకంత ఓపిక లేదులెండి, వదిలేసాను. ఇక అక్కడి నుంచి మళ్ళీ వెళ్తూ ఉన్నాం. ఫుల్ వెహికల్స్ అంతా, ఇదంతా బయట పార్కింగ్ అండి. గుడి ఎంతుందో అంత 2, 3 టైమ్స్ పార్కింగ్ ఉందండి బయట. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇక ఏంటంటే బస్సులో వెళ్ళాం మేము. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. అందుకు మళ్ళీ అక్కడ నర్సరీ దగ్గర తీస్తూ ఉన్నాను బస్సులో అండి. ఈ జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. డ్రైవర్ ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మేడం మీరు ఇక్కడి నుంచి అక్కడికెళ్ళండి. ప్లేసెస్ ఎలా కవర్ చేయాలని చెప్తూ ఉన్నాడు. ఇక దారిలో చూడండి నేను తీస్తూనే ఉన్నాను వీడియో. అది పోతూనే ఉంది పైరు. చాలా బాగుందండి. వరి పైరేమో మరి. ఇక నెక్స్ట్ ర్యాలీ అనే విలేజ్‌కెళ్ళామండి మేము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చెన్నకేశవ స్వామి 2 అవతారాల్లో కనిపిస్తారండి. ఇది చూడండి, ఓం కేశవాయ నమః. ఇక్కడంతా అవే మంత్రాలు మనకు వస్తూ ఉంటాయి. ముందు పక్క ఏమో కేశవ స్వామి, వెనుక పక్క స్త్రీ రూపం మోహిని అవతారం అండి. స్వామి పాదాల చెంత గంగాదేవి వస్తూ ఉంటుందండి బొట్టు బొట్టుగా. మనకి దగ్గరికి బాగా లైట్ దీపం పెట్టి మరీ చూపించారండి పూజారి. అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. ఇవన్నీ మనకు వెళ్ళేదాకా తెలియవు. తెలిసిన తర్వాత అరే! ఇట్లాంటి ప్లేస్ ఒకటుందా అని అనిపించింది నాకైతే. ఇక ఇక్కడ దశావతారాలండి. మొత్తం అవతారాలు, వాటి పేరు, వాటి ప్రాముఖ్యత అన్నీ రాసిన్నారు. ఇటు సైడు కేశవ రూపము ఎక్కడెక్కడున్నాయి అనేసి ఇచ్చారండి. అంటే కేశవ స్వామి, చెన్నకేశవ స్వామి ఎక్కడెక్కడున్నారు, ప్లేసెస్, వాటి విశిష్టత అన్నీ అండి. ఇక మొత్తానికి విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నామండి. కృష్ణా నది బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ టైము. ఎప్పుడైనా వెళ్ళంగానే ఏదో గబగబా వచ్చేస్తాం, కానీ ఈసారి అయ్యో విడిచి వెళ్ళిపోతున్నామే అని అనిపించిందండి. ఇక ఇంకొన్ని విశేషాలు ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.